పిల్ల చిల్లైందే దిల్లే నీ వల్ల అని చెప్పేసి మా సాంగ్ రాశాను. ఈ 2 సాంగ్స్ రాసేప్పుడు నా అనుభవం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ నాకు సడన్గా కాల్ చేసి అన్నకు శ్రీను ఫిల్మ్లో ఒక సాంగ్ రాయాలి అని చెప్పేసి నాకు యాక్సిడెంట్ విషయం. సో ఆ సందర్భంలో నేను స్టిక్ పట్టుకొని నడుచుకుంటూ ఒక దాదాపు 1.5 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయి పొద్దున 10 గంటలకు కూర్చొని సాయంత్రం 4 గంటల వరకు అల్లోని వెళ్ళాలని పాట రాసి వచ్చాను. ఈ సినిమాలో చాలా బాగా వచ్చే సాంగ్స్. ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నా మొదటి సినిమా. నా ప్రయత్నాలు ఎప్పటి నుంచో సాగుతున్న కొన్ని సంవత్సరాలు సాగుతున్నప్పటికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీను, చాలా మంచి లిరిక్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నెక్స్ట్ ఈ సినిమాలో అమ్మవారి అంటే తారకేశ్వరి టైటిల్ పాత్ర పోషించినటువంటి శ్రీలతా రెడ్డి గారిని పైకి వచ్చి వారి అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మేడం నన్ను పిలుస్తుందా? దగ్గర పెట్టుకోండి. హాయ్ అందరికి, హ్యాపీ సండే. నాకు కొంచెం మాట్లాడడానికి సరిగ్గా రాదు, చేసి తప్పులు ఏమనుకోనండి. ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో టైటిల్ రోల్ చేశాను నేను, అమ్మవారికి నాకు ఈ అవకాశం మా టీం అందరికీ ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. మీరందరూ కుటుంబంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా జరిగిన అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా చేశారు అమ్మవారి పాత్ర. అలాగే ఇంకా ఈ ఈవెంట్ కి స్పాన్సర్ చేసినటువంటి శ్రీజీ యాప్ హనుమంతారెడ్డి గారిని వచ్చి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. త్వరగా రావాలి సార్. నమస్కారం అండి. ఇక్కడ ఉన్న పెద్దలకి, మైక్ దగ్గర పెట్టుకోండి. మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీజీ యాప్ అనేది ఈ-కామర్స్ యాప్ అండి. ఇది మన లోకల్ యాప్. మన శ్రీజీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సపోర్ట్ చేస్తే మన ఇండియాకు మీరు సపోర్ట్ చేసి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ మనం ఎవరు బాగా తీసుకొని మనం వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని వాళ్ళకి లాభసాగా తీసుకున్నాం. నేను ధైర్యం చేసి ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఎన్నో కష్టాలు భరించి అన్నిటిని దాటుకొని ఒక మొబైల్ యాప్ మనం ఎందుకు చేయకూడదు, వాళ్ళే చేస్తుంటే వాళ్ళకి మనం కష్టపడి మన మన లోకల్ యాప్ మనం తీసుకొని వచ్చినాం. నా కోసం మీరు నమ్మి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు స్థాపించేది నమ్మకంతో. ఎందుకంటే ఇది మంది మన లోకల్, మన ఇంట్లో, మన రిలేషన్ ఎంతలో మన యాప్ ఫ్రీ యాప్ అంటే మీరు ఖచ్చితంగా చేయండి. దాంతో పాటు తారకేశ్వరి సినిమా కూడా థియేటర్లో చూసి వాళ్ళు టీములు మొత్తాన్ని ఆశీర్వదించుకొని. థ్యాంక్ యూ శ్రీజీ యాప్ ఈ-కామర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన కార్యక్రమంలో వెళ్ళిపోదాం. ముఖ్య అతిథులకు స్వాగతం. మా బాబాయ్ గణేశ్వర శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాము. అలాగే ముసా అలీ ఖాన్ గారిని, సెక్సీ స్టార్ శ్రీనివాస్ గారిని, సంజీవ్ మేగడ్ గారిని, అలాగే అశోక్ రెడ్డి గారిని, వంశీకృష్ణ గారిని, వెంకటరావు గిల్లా గారిని, వీరితో పాటు మన నటి నటులు, హీరోయిన్
శ్రీమణి గారు, ఈ సినిమాలో హీరోకి మదర్ క్యారెక్టర్ గా చేసినటువంటి శ్రీమణి గారు వచ్చారు. వెల్కమ్ మేడం. టెక్నీషియన్స్ ఎవరైనా ఉన్నా లాంచ్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. సినిమాకు వర్క్ చేసిన టీం అందరూ కూడా రావాలి. లిరిక్ రైటర్ అన్నారం శ్రీనివాస్ గారు కూడా. ఇప్పుడు మనం ఇంకా సిడి లాంచ్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా యొక్క ఆడియో సిడిని లాంచ్ చేయవలసిందిగా మా బాబాయ్ గర్చన శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాము. సిడి ప్లీజ్. ఇంకొక 2 చైర్లు అన్న. ఇప్పుడు చూసి నంది వెంకటరెడ్డి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సిడి లాంచ్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలి. అన్నారా? కొంచెం ఏసీ తగ్గించండి కదా. మొబైల్ ఫోన్ జర కూర్చోండి అన్న, కూర్చోండి అన్న. ఆన్లైన్ యాప్ ఇది మన ఇండియన్ యాప్, మన కోసం స్థాపించబడిన యాప్. ఈ యాప్ ని లాంచ్ చేయవలసిందిగా బాబాయ్ శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాం. సంజీవన మీరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన యాప్, మన ఇండియన్ యాప్. తారకేశ్వరి మూవీ ఆడియో ఫంక్షన్ ఈవెంట్ స్పాన్సర్ 3G ఈ-కామర్స్ ఆన్లైన్ యాప్. సార్ మీరు కొంచెం మైపడుకోండి, కొంచెం వాయిస్ అర్థం అవ్వదు. సో ఈ రోజు ఏంటంటే 3G అనే యాప్ ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో ఉండాలి. మన ఇండియన్ యాప్ ఇది. దీంట్లో ఏంటంటే డైలీ ఆఫర్లు అన్ని కూడా మనకి ఈ రోజు తారకేశ్వరి మూవీ సందర్భంగా మనకి స్పాన్సర్ చేసి ఒక మంచి యాప్ అనేది తీసుకొచ్చారు. ట్రస్టబుల్ యాప్ అన్నమాట. మన ఇండియన్స్ అందరూ కూడా ట్రస్ట్ చేసి ఈ యాప్ మీరు పర్చేస్ చేసుకుంటే 100% క్వాలిటీ అనేది క్వాలిటీ ప్రోడక్ట్ రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది. 365 ఆఫర్స్ అనేది. సో ఇప్పటి వరకు పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఓన్లీ మామూలుగా ఇస్తున్నాయి. సో మన ఈ యొక్క 3G యాప్ అనేది 365 డేస్ డిస్కౌంట్ యాప్. సో ఈ రోజు తారకేశ్వరి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశారు. సో తారకేశ్వరి మూవీని సపోర్ట్ చేయండి, సక్సెస్ చేయండి. మన 3G యాప్ కూడా
అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేసి యాప్లో పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. జై హింద్. అందరికీ నమస్కారం. శ్రీజీ యాప్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళు మన తారకేశ్వరికి స్పాన్సర్ ఇచ్చారు. అయితే మనం రెసిప్రోకల్, మనం ఎవరి దగ్గర అయితే ఏదైనా తీసుకుంటామో వాళ్ళ గుర్తుగా ఇది అందరూ డౌన్లోడ్ చేసుకుంటే ఒక తెలుగు వాడు తయారు చేసింది మన ఇండియన్స్ కోసం. ఫ్లిప్కార్ట్, అమెజాన్, గూగుల్ ఇలాంటివన్నీ ఇతర దేశాలలో తయారు చేసినవి మన దేశంలో వాడుతున్నాం. ఇక్కడ మన దగ్గర లోకల్ గా తయారు చేసిన యాప్ మీరు ఎవరైనా ఆన్లైన్ లో పర్చేజ్ చేసేవాళ్ళు ఉంటే దీని ద్వారా చేస్తే మనకు లాభం, తనకు లాభం, మన దేశానికి కూడా లాభం. మన దేశానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర తయారైన వస్తువులు మనం కొనుక్కుంటే అది ఇండైరెక్ట్ గా మన దేశానికి మనకు మనం సపోర్ట్ చేస్తున్నట్టుంది. ఇది రెండోసారి నేను తన ప్రోగ్రామ్ లో పాల్గొనడం, నాకు రెండోసారి అవకాశం దొరికింది. ఇలాగే మా సినిమా వాళ్లకు, చిన్న సినిమా వాళ్లకు మీరు ఎంకరేజ్ చేస్తుండండి. మీరు సంపాదించిన దాంట్లో 10%, 5% సినిమా వాళ్ళ కోసం, ఎందుకంటే సినిమా ఫ్యామిలీకి మీరు అటాచ్ ఉన్నారు కాబట్టి అది కూడా చేయాలని, ఎవరికైనా ఆర్థికంగా లేని వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం కూడా అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Thank you, Bye. Thank you, sir. Thank you very much. Thank you, Hanuman Garu, Sri App. Thank you, Ravi. అందరికీ నమస్కారం. అందరూ ఆదివారం సాయంత్రం డల్గా ఉన్నారు, కొంచెం యాక్టివ్గా ఉండాలి. ముందుగా తారకేశ్వరి మూవీ అంటే అమ్మవారి సినిమా. అమ్మవారి సినిమా కాబట్టి ఒకసారి మనం అందరం కలిసి జై తారకేశ్వరి అమ్మవారికి, జై తారకేశ్వరి అమ్మవారికి, జై తారకేశ్వరి అమ్మవారికి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ సినిమా సాంగ్స్ అన్ని చూసాము, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక సాంగ్ అయితే తరుణ్ సాంగ్ అయితే కనుక ఆ అమ్మాయికి హీరోయిన్ తన జీవితాంతం గుర్తుండిపోయే సాంగ్ అది. చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్. అలాగే కుటుంబ సమేతంగా చూడవలసినటువంటి ఈ తారకేశ్వరి చిత్రం వచ్చే నెల 7వ తేదీన రిలీజ్ అవబోతుంది. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ చూడవలసిన చిత్రం ఇది, చాలా బాగుంది. అలాగే ఈ సినిమా ప్రతి ఒక్క ఇంటికి చేరాలంటే మీడియా మిత్రుల సహకారం ఎంతో అవసరం. ఈ రోజుల్లో సినిమా బాగా చేస్తున్నాం, ప్రతి యాక్టర్ కూడా చాలా అద్భుతంగా నటిస్తూ ఉన్నారు. కానీ ఇంటింటికి చేరవేయాలి, ప్రతి ఒక్కరికి ఈ మూవీ చేరాలి అంటే మీడియా మిత్రులు మాకు ఎంతో సహకరించాలి. మీడియా మిత్రుల సహకారంతోనే ఈ మూవీ ప్రజల్లో చేరుతుంది. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కూడా మంచి పేరు వస్తాయి, ఆర్టిస్ట్ కూడా మంచి పేరు వస్తుంది. అందరికీ చక్కగా డబ్బులు కూడా వస్తాయి. ప్రొడ్యూసర్ మంచి డబ్బులు సంపాదిస్తే ఇంకో సినిమా స్టార్ట్ చేస్తారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే నంది వెంకటరెడ్డి గారు దాదాపుగా వేటపాలెం అనే సినిమాతో స్టార్ట్ చేసి నేటికి 16 సినిమాలు ఆయన డైరెక్ట్ చేశారండి. ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రతిరోజు 100 నుంచి 150 మంది వరకు కూడా ఆయన భోజనం పెడతారు ఇండస్ట్రీలో. ఇది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒక్కొక్క సినిమా చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎంతమంది అన్నం పెడుతున్నారు ఆయన ఒక్కసారి గుర్తించుకోండి. కానీ ఇండస్ట్రీని కళామ తల్లిని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆర్టిస్టులు అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు, వీళ్ళందరికీ నేనున్నాను, మీకు ఏదైనా అవకాశం కావాలంటే నేనున్నాను, బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలంటే నేనున్నాను, నా దగ్గర రండి, బిగ్ స్క్రీన్ లో మిమ్మల్ని చూసుకోవచ్చు అని ధైర్యం ఇచ్చి ముందు నడిపించి యాక్టింగ్ చేసే ఏకైక వ్యక్తి ఇండస్ట్రీలో నందిరెడ్డి వెంకటరెడ్డి. చాలా అద్భుతమైన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. అలాగే అతనికి తోడుగా నీడుగా రామ్ గారు మ్యూజిక్. ఇప్పుడు చూసాం కదా, గూస్బంప్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క బీట్ కూడా మనం చూస్తూ ఉంటే గూస్బంప్స్ వస్తూ ఉన్నాయి. చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశారు ఆయన. అలాగే యాదగిరి గారు, అతను కూడా కెమెరా. వీళ్ళ ముగ్గురు టీం అనమాట. చాలా డిఓపి యాదగిరి, నంది వెంకటరెడ్డి, రాము, వీళ్ళ ముగ్గురు టీం అద్భుతంగా చాలా సినిమా చేస్తూ ఉన్నారు. ఎంతో మందికి తన కళల్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా ఈ వేదిక సందర్భంగా చెప్తా ఉన్నారు, ఎవరైనా బిగ్ స్క్రీన్ చూసుకోవాలనుకుంటే ఇండస్ట్రీలో కృష్ణానగర్ లో
నందిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవండి, మీ కోరికలు నెరవేరిపోతాయి. మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఫైట్ అవ్వక్కర్లేదు, డాన్స్ అవ్వక్కర్లేదు, డైలాగ్స్ అసలే అవసరం లేదు, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి ఆయన చేపిస్తాడు. అట్లాంటి గట్స్ ఉన్న వ్యక్తి నందిరెడ్డి వెంకటరెడ్డి. మీరు ఎవరైనా బిగ్ స్క్రీన్లో చూసుకోవాలనుకుంటే అద్భుతంగా వచ్చి ఆయన కలవండి. మీరు 2-3 నెలల్లోనే యాక్టర్ అవ్వబోతూ ఉంటారు, మీ కళని నెరవేర్చుకుంటారు. ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి తారకేశ్వరి ఎంటైర్ టీం, హీరో గారు చాలా అద్భుతంగా చేశారు. అతను పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి. కిరణ్ గారు నెంబర్ 1 అండి, ఎక్సలెంట్. అలాగే హీరోయిన్ గారు, అలాగే అమ్మవారి క్యారెక్టర్ చేసిన రెడ్డి గారు అద్భుతంగా. ప్రతి ఒక్క యాక్టర్ కూడా అంటే ఇంతకు ముందు నందిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఇది తప్పకుండా ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలు తప్పకుండా దీన్ని ఆదరిస్తారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి మంచి వాళ్ళకి ఆదరణ కల్పించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇంకొకసారి జై తారకేశ్వరి మూవీకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నెక్స్ట్ ముఖ్య అతిథి నటులు, ప్రొడ్యూసర్, రాజకీయ నాయకులు లెంకల అశోక్ రెడ్డి గారిని ఈ సినిమాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి సీనియర్గా ప్రముఖులకు, ముందున్నటువంటి కళాకారులకు, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్లకి, కెమెరామెన్లకి, ప్రతి ఒక్కరికి కూడా నా కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకు మరీ మరీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. మిత్రులారా, మేము 6 నెలలు కష్టపడ్డా, సంవత్సరం కష్టపడ్డా, ఈ కష్టాన్ని మొత్తము ఒక్క వారం రోజులు మీరు మీ ఛానల్లో చూపించగలిగితే మా జన్మ ధన్యమైపోతుంది. అందుకనే మీకు ముందుగా నా కళాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. ఇక ఈ తారకేశ్వరి మూవీ చాలా బాగున్నది. ఇందులో నటించినటువంటి నటీనటులందరికీ కూడా నా కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో మేము నటన కోసం రాలేదు, నటించడానికే వచ్చాము అని చెప్పినట్టు మనసు పెట్టి నటించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. ముందుగా ఇందులో వెంకటరెడ్డి గారు, మేము ఇద్దరం కలిసి కూడా ఇప్పుడు 2 సినిమాలు చేశామండి. వారి నటన కూడా చాలా అద్భుతం. నేను బెంగళూరు అనుకునేది, కానీ తాను చాలా మంచి నటుడు. అందులో మీ పేర్లు సరిగ్గా తెలియదు కానీ చాలా మంచిగా చేశారు. నేను కూడా 3 సినిమాలు ప్రొడ్యూసర్ని, 3 సినిమాల్లో నటించాను, ఇప్పుడు 3 సినిమాల్లో నటిస్తున్నాను. వీటన్నింటి కూడా ఒక్క సినిమా తప్ప మిగతా అన్ని సినిమాలను కూడా డైరెక్టర్ నంది వెంకటరెడ్డి గారు. ప్రతి సినిమాలో ఒక మేజర్ రోల్ ఇచ్చి, అన్న ఈ రోల్ నువ్వే చేయాలి, దీనికి ఈ పాత్రకు నువ్వైతేనే దీన్ని న్యాయం చేకూరుస్తావు అని చెప్పి, నాకు ఒకవేళ సమయం దొరకకుండా నాకు దొరికిన సమయానికే షూటింగ్లు పెట్టుకొని చేస్తున్నాడు వెంకటరెడ్డి అన్న. ఐఎమ్ సారీ, ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టాను నిన్ను కొన్ని సమయాల్లో, నాకు సమయం దొరక మీకు రాకపోకుండా. ఇకపోతే విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురు ఉన్నారండి నాకు తెలిసి. నాకు పౌరాణికల్లో ఉన్నదే కానీ దీంట్లో యాదగిరి గారు, ధనంజు రామ్ గారు, వెంకటరెడ్డి గారు, వీళ్ళంతా ఆదేశాలండి. మాకు వరాలిస్తే కోరుకుంటే వరాలిచ్చే వాళ్ళు వీళ్ళంతా. ఇప్పటి వరకు 16 సినిమాలు తీశాడు అని అంటే ఒక్కొక్క సినిమాలో ఎంతమంది నటీనటులను తీర్చిదిద్దాడో ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రతి సినిమాలో కూడా కొంతమంది కొత్తోళ్ళు ఉండొచ్చు, కొంతమంది పాతోళ్ళు ఉండొచ్చు, దాని తగ్గట్టు ప్రతి రోజు కూడా ఒక్కొక్క సినిమా కనీసం 30 రోజులు ఒక సినిమా నడిస్తే ఆ 30 రోజులు ప్రతి రోజు 50 నుంచి 60 మందికి కడుపు నిండా భోజనం పెట్టి చిన్న కళాకారులను తీర్చిదిద్దడానికి, ఎంతో కళాకారులను తయారు చేయడానికి, కళామతల్లి ఒడిలో ఎంతో మంది కళాకారులు ప్రతిష్ఠ చెందడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి నంది వెంకటరెడ్డి గారు. ఎందుకంటే తను ఎప్పుడు తింటాడో తెలియదు, ఏడో ఉంటాడో తెలియదు. నిజంగా ఆఫీసు పోయి చూస్తే తింటాడో ఉపవాసం పాల్తాడో తెలియదు. గ్యాస్ మొత్తం ఆ టేబుల్ మీద 4-5 పేపర్ బిళ్ళలు ఉంటే ఒక చదువుకుంటా కూర్చుంటాడు, రేటింగ్ చేసుకుంటా కూర్చుంటాడు, చేస్తాడు. ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. మమ్మల్ని
ఇంతమంది సినీ ప్రముఖుల ముందు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడే స్థాయికి తీసుకొచ్చినామంటే ఆ ఘనత నేనే. వెంకటరెడ్డి గారు మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే రేపు 7వ తారీఖు నాడు రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఈ తారకేశ్వరి మూవీని ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు 1000 మందికి ఫోన్ ద్వారా పంపి ఖచ్చితంగా మీరు చూడాలి అంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా సెక్స్ అవుతుంది. ఈ సినిమానే కాదు, ఏ సినిమానైనా మన ప్రమోట్ మనమే చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏ థియేటర్లు దొరుకుతలేవను, లేకపోతే పెద్ద సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా నడవదని కానీ మనం నిరుత్సాహపడద్దు. ఇప్పటికీ మనం చేయాల్సిన పని ఒకటే, ప్రతి ఒక్కరు కూడా 1000 మందిని టార్గెట్ చేసుకొని ఖచ్చితంగా ఈ 1000 మంది ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి మనం బండ గుర్తుగా పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా మన సినిమాలు సక్సెస్ అయిపోతాయి. మనం అంటే ఏందో కూడా ఈ కామ తల్లి రూపంలో మనం మన ప్రతిష్ట ఏందో చూపించగలుగుతాం ప్రేక్షకులకి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని దిగ్విజయం చేయాలని, నా మిత్రుడు శ్రీకాంత్ హీరో చాలా బాగా చేశాడు, ఫైట్స్ కూడా చాలా మంచిగా చేశారు, అందరూ ప్రతి ఒక్కరు కూడా నటించారు. ఈ సినిమాకి ఇక డ్రమ్స్ అయితే చెప్పనవసరం లేదు, ఇక పొద్దున వస్తుంది ఆయన చూస్తుంటే. ఆయన ఇంకొకటి వస్తుంది నాకు, రాము గారు మీరు మ్యూజిక్ డైరెక్టరా, యాక్టరా, లేకుంటే యాంకరా, అదే నాకు అర్థం కావట్లేదు. గత కొంతకాలం నుంచి చూస్తున్నాను, సకల కావాలో అయిపోయారు మీరు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని దిగ్విజయంగా చేయాలని, అందరం కూడా ఈ సినిమా మంచిగా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఉండండి సార్ ఇక్కడే. మా బాబాయ్ని మీకు ఒక్క నిమిషం మర్చిపోయాను, మీ అందరి అనుమతితోని నాకు ఈ సినిమాలో ప్రతి సినిమాలో కూడా నాకు ఒక మిత్రుడు సార్ పన్నీర్ నాగేష్ గారు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే నేను నా ప్రతి సినిమాలో కూడా, ఇప్పుడు నేను తీసిన 3 సినిమాలకు కానివ్వండి, నేను నటించే ప్రతి సినిమా కానీ చేదోడుగా వాదోడుగా నా వెంట ఉండి 24 గంటలు అన్న ఇది ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి నా చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి ఆర్ఎన్ఆర్ టీవీ అధినేత, త్వరలో ఈ టీవీ కూడా ఛానల్ కూడా చాలా ప్రసిద్ధి చెందాలని కోరుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ టీవీ ప్రసిద్ధి పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను మిత్రుల. ఇది తనకు చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ నాగేష్ గారు, మన ఈవెంట్ స్పాన్సర్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరా స్టిల్స్ అన్న, స్టిల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేష్ గారు. నెక్స్ట్ అలాగే సెక్సీ స్టార్ శ్రీనివాస్ గారిని శాలువాతో సన్మానించవలసిందిగా మా శ్రీనివాస్ బాబాయ్ కోరుకుంటున్నాను. ముందు స్పీచ్లు కానీ శ్రీనివాస్ గారు నెక్స్ట్ మరో హిట్ ఇవ్వబోతున్నారు, రంగం సిద్ధం చేశారు. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి సార్. ఇంకా నెక్స్ట్ హీరోయిన్ గా చేసినటువంటి అనుష గారిని తన అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మిడిల్కి రా. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మన మూవీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. నేను ఇలా స్టేజ్ మీద అందరి ముందు మాట్లాడే అవకాశం కోసం చాలా నెలల నుంచి వెయిట్ చేస్తున్నా. అంటే ఒక ఆడపిల్ల బయటకు వచ్చి పని చేస్తుందంటేనే, జాబ్ చేస్తుందంటేనే ఎన్నో మాటలు ఎదుర్కొంటారు అమ్మ నాన్నలు. అలాంటిది నేను ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నానంటే చాలా మాటలు పడ్డారు, అయినా కానీ స్టిల్ నన్ను కంటిన్యూ అవ్వనిస్తున్నారు. అంటే ఇక్కడ ఇంకా నన్ను ప్రయత్నం చేయిస్తున్నారు అంటే అది మా అమ్మ నాన్నల సపోర్ట్ తోటే. మా అమ్మ నాన్నలకి పాద
పాదాభివందనాలు. వాళ్ళను తీర్చుకోలేను. నా కళని ప్రయత్నించడానికి, చేరుకోవడానికి ఆ ప్రయత్నంలో నాకు చాలా సపోర్ట్ చేశారు. నా కళను గురించి నాకు మొదటి అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి సార్కి నేను రుణపడి ఉంటాను. అలాగే నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అలాగే మూవీని కూడా తప్పకుండా చూడండి. నవంబర్ 7th రిలీజ్ ఉంది. తప్పకుండా ఆ రోజు కూడా వస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా సక్సెస్ చేయండి. తెలియక మాట్లాడండి, క్షమించండి. థ్యాంక్ యూ. చాలా చక్కగా మాట్లాడావు, అంతకంటే ఎక్కువ చక్కగా చేసావు. పర్వాలేదు మా అనుష వాళ్ళ అమ్మ నాన్న కావాలమ్మా చేయి పైకి. మీ అమ్మాయిని అంత ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు. రైట్ సార్, మిమ్మల్ని చూడాలి, మేము అందరూ చూడాలి. మీరు మరింత మందికి ఆదర్శం కావాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో అమ్మాయిలు చాలా తెలివిగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే మీలాంటి తల్లిదండ్రులు వాళ్ళకి ఆదర్శం కావాలి. చెప్పమ్మా, చెప్పండి సార్, మీ అమ్మాయికి ఎలా సపోర్ట్ చేయబోతున్నాను. ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఒక తెలుగు అమ్మాయి, ఒక తెలుగు బిడ్డ, మన అమ్మాయి ఒక సినిమాలకు వచ్చి ఈ అవకాశం కోసం ఎదురు చూసుకుంటూ 3 ఏళ్ళ నుంచి కష్టపడి ఒక సక్సెస్ అందుకోవాలని మేము తల్లిదండ్రులు ఆశపడుతున్నాం. ఎన్నో అవమానాలు మా కులంలో కానీ వేరే కానీ, ఎందుకు ఆ పిల్లకి ఇండస్ట్రీ చదువుకోకుండా అవసరమా, ఎంతో మంది పోయి ఎక్కకొచ్చిన వాళ్ళు ఉన్నారు అని మమ్మల్ని ఏదో చేస్తారు. అయినా కానీ కష్టపడుతూ మీ యొక్క పాఠ్యం చేసుకుంటే ఒక మాట పడుకుంటే మేము వెయిట్ చేస్తున్నాం. అలాంటి అమ్మాయికి, మన తెలుగు బిడ్డకి అందరూ అవకాశం ఇచ్చి మన సపోర్ట్ చేయాలని అందరినీ వేడుకుంటున్నాను. మీరు ఎటువంటి భయపెట్టుకున్న అవసరం లేదు, మీరు ఉండండి. సార్, ఈ దంపతులకు మీరు సన్మానం చేయండి. వెంకటరెడ్డి గారు మీరు రండి సార్, పార్టిసిపేట్ చేయండి. అందరూ రండి సార్, గెస్టులు. ఇలాంటి తల్లిదండ్రులు ఇండస్ట్రీలో ఉండాలి, ఆర్టిస్టులకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరెవరైతే నిన్ను అన్నారో ఈ DP ని దాంట్లో పెట్టుకో, నెల రోజులు ఇది సినిమా ఇండస్ట్రీ అంటే ఇలాంటి చోటు ఉంది, నా కూతురు సేఫ్ అని చెప్పి ధైర్యంగా అసలు భయపడదు. మనమే సేఫ్టీ. ఎవరేమనుకుంటే ఈ ఫోటో పెట్టుకోండి, నెల రోజులు DP పెట్టు. ఎవరైతే డిస్కరేజ్ చేస్తారో, ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీని డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా వెధవలు నా దృష్టిలో. ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీని ఎప్పుడు కూడా తప్పు పట్టద్దు. కాబట్టి వాళ్ళు ఏదో ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ను సహకరిస్తే, ఏమండి కళ్ళు చిదంబరం గారు అందంగా ఉన్నాడు అండి, బాబు మోహన్ గారు అందంగా ఉన్నారు అండి, లక్ష్మణరావు గారు 80s లో ఆయనకి సక్సెస్ దొరికిందండి. ఏ అందం అవసరం అండి యాక్టింగ్ కి? యాక్టింగ్ అందం అవసరం లేదండి, ప్రజెంటేషన్ అవసరం. ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తారో అది కావాలి. అది ఆమెకు ఉంది, ఆమె ఇంట్రెస్ట్ ఉంది. ఆమె ఏ విధంగా, గీతా సింగ్ చూశారు కదండి, ఎన్ని సినిమాలు చేసినారండి హీరోయిన్ గా. గీతా సింగ్ చేయలేదండి. ఈవి సత్యనారాయణ గారు గీతా సింగ్ ఎంత ప్రమోట్ చేశారని తను నేను ఒకే సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యామండి. అదృష్టం అండి ఇది. ఒక కళాకారుడిగా పుట్టడం నిజంగా అదృష్టం. ఎవరు ఏమనుకున్నా సరే, సొల్లు ఎంత మాట్లాడినా సరే, అదృష్టం లేని ఈ డాన్స్ మీదకి ఎవరు రారు, ఈ తెర మీదకి ఎవరు రారు. ఎక్కడో ఒక చిన్న అవకాశం, చిన్న ఆలోచన తల్లిదండ్రులని పేరు తీసుకుంది ఆ అమ్మాయి. డెఫినెట్ గా ఆ అమ్మాయికి వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. ఆ ఆశీస్సులు అంటే లివింగ్ గాడ్స్. తల్లిదండ్రులు అంటే లివింగ్ గాడ్స్. ఖచ్చితంగా అమ్మాయి హీరో కాకుంటే రేపైనా కసితోని పని చేయి, నువ్వే నీ పనే వాళ్ళకి సమాధానం అవుతుంది. ఎవరితో ఏం మనం ఎవరో అన్నారని మనం బాధపడకూడదు. అమితాబ్ బచ్చన్ అన్నారండి, రజనీకాంత్ గారు అన్నారండి, చాలా మంది వాళ్ళు సూపర్ స్టార్ అయ్యారండి. చిరంజీవి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఈయన ఏమి పనికి వస్తాడు అన్నారు, ఈ రోజు మెగా స్టార్ అయ్యాడండి.
సో ఎప్పుడే కానీ మనం వేరే వాళ్ళ మాటలకు విలువ ఇవ్వద్దు. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడేముంది దాంతోనే ముందుకు పోవాలి. నేను ఒక సినిమా చేస్తే చాలు అనుకున్నామని ఇవాళ 200 సినిమాలు చేశాను, ఇంకా చేస్తున్నాను, సీరియల్స్ చేశాను, అవార్డులు, రివార్డులు, డయాస్లు. దాసరి గారు నా కోసం ఒక సీన్ రాశారండి. నేను నా కోసం ఎప్పుడు చెప్పుకోను, కానీ కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకోకపోతే తప్పులో పడతాం. కాబట్టి దాసరి గారు కూడా మైసమ్మ IPS లో ఇంకొక సీన్ ఎక్స్ట్రా రాసి తనతోని ఈ సీన్ చేయించండి అన్నాడండి. అదృష్టం అండి ఇది. ఆయన సినిమాలో చేశాను, ఆయన డైరెక్షన్ లో పనిచేశాడు, ఆయన సీన్లో పనిచేశాను, ఏమండి అందరితో పనిచేశానండి, మెగాస్టార్ ఫ్యామిలీ అందరితో పనిచేశానండి ఎక్సెప్ట్ రామచంద్ర గారు. ఇదంతా అదృష్టం అండి. అందుకని ఎక్కడ కూడా మనం ఇక నా స్పీచ్ ఏమున్నది, ఇదే నా స్పీచ్. ఎందుకంటే మనం 4 మంచి మాటలు మాట్లాడుకోవాలి, పాజిటివ్ మాటలు మాట్లాడుకోవాలి. వెంకటరెడ్డి గారు నేను ఒక అది ఎవరు హలో ఎవరు అనే సినిమాలో నాకు ఒక వేషం ఇచ్చాడు, ఇద్దరం కాంబినేషన్ లో చేసాం. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మనకి ఏం కావాలండి, మనం చెప్పింది, డైరెక్టర్ చెప్పింది మనం చేస్తే మనం ధన్యులమండి. ఎవరు నేర్చుకుంటున్నారండి, మన శ్రీకర్ బాగా చేశాడు, తను కూడా బాగా చేసింది, చాలా మంది చేశారు. వెంకటరెడ్డి గారు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా లేడు, అందుకే ఆయన గురించి చెప్తామని లేడు. సో ఆయన ఉన్నాడంటే ఆయనకు వచ్చేది, ఆయనకి ఏం కావాలో వచ్చే వరకు రాబట్టకుండా ఉన్నాడు కదండి. ఎందుకంటే సినిమా ప్రమోషన్, సినిమా బాగుండాలి, సినిమా వాళ్ళందరూ బాగుండాలి, అలా ఆలోచించిన వాళ్ళు కూడా బాగుండాలి కదండి. మరి ఏదో కొన్ని డబ్బులు వచ్చినా కూడా మరి మంచి సినిమాలు తీస్తూ కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తుండాలి. మీడియా మిత్రులు ఎప్పుడు నేను కోరుకుంటూనే ఉంటాను, మీడియా మిత్రుల్లో ప్రభుత్వాలు కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని చిన్న సినిమాలకు సహకరించి ఎవరైతే సినిమా థియేటర్లలో అవకాశాలు ఇస్తలేరో వాళ్ళను ప్రశ్నించి వాళ్ళ అవకాశాలు ఇప్పించి ఆ సినిమాలు వాళ్ళ ఏదో టాలెంట్ తోని బయట వచ్చి అందరూ చూసే విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. మరి ప్రభుత్వాలు కూడా, ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయాలి. నేను పదే అంటున్నాను, కానీ ఒక్కోసారి దారుణం అనిపిస్తుంది. ఒక సినిమా ఫంక్షన్ జరుగుతుందంటే ఒక హాల్ కళాకారులు ఎంత టాలెంట్ ఉంటే లాభం. తిరిగి ఇప్పుడు ఇంత ఎదిగాడని చెప్పాడు కదా మన ముందు. నేను రకరకాల పనులు చేసి ఇంతవరకు వచ్చాడు. ఒక చిన్న సినిమా, ఆయన కష్టం అంటే ఏదో తెలుసు, నాకు కూడా కష్టం అంటే ఏదో తెలుసు. అమ్మా నాన్నలు అనగానే నాకు కూడా ఎక్కడో ఇదైపోయింది. అమ్మా నాన్నలు వాళ్ళు లివింగ్ ఆర్ట్స్ అండి. నువ్వు ఏ దేవుని గుడికి పోకున్నా సరే, మనం ఏదైనా పని మంచి కార్యం తలచినప్పుడు వాళ్ళ కాళ్ళు మోకిపోతే చాలండి. మనకి ఇంకా అంతకన్నా గొప్ప స్థానం ఏదైనా ఏ మతమైనా కూడా అదే చెప్తుందండి. ఏ మతమైనా కూడా తల్లిదండ్రులను రీప్లేస్ చేయలేమండి మనం. సో అందుకని నువ్వు మంచి మాట ఎత్తావు, నాకు కూడా అది గుండె కత్తుకుంది. నీ అమ్మనారు నువ్వు బేఫికర్ ఉన్నామా అంటే చెప్పు. అదే నువ్వు ఈయన మాట్లాడుతున్నావా, నేను హైదరాబాద్ లో పోయి పెద్ద డాన్స్ మీద ప్రసాద్ డాన్స్ అంటే ఈయన పుట్టుకతో ఈ ఇండస్ట్రీ పుట్టినప్పుడు వచ్చిన డాన్స్ మీద నాకు మా ఆయనకు సన్మానం జరిగింది. తారకేశ్వరి అంటే మామూలు మాటనా, అమ్మవారి సినిమా నాకు మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. నా పాప చేస్తుంది, పాప ధైర్యంగా చేస్తుంది, మీరెంత అని చెప్పు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీడియా మిత్రులు. మరొకసారి అందరూ టాలెంటెడ్ వాళ్ళే ఉన్నారు, అందరూ చాలా చక్కగా నటించారు. మా అశోక్ కూడా నా మిత్రుడు చాలా కాలం నుంచి. వెంకటరెడ్డి గారు మరి ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి చాలా సినిమాలు, ఒక్క సినిమా తీసి రిలీజ్ చేయడం చాలా కష్టం అండి. ఈ రోజులో రిలీజ్ చేయడం చాలా కష్టం అండి. అది అటువంటిది చిన్న సినిమాలు అయితే నేను ఇట్లాంటి బ్రదర్స్ ముందుకు వచ్చి ఆడియో తీసుకొని ఏదో రకంగా అందరూ కాంట్రిబ్యూట్ చేసుకొని మేము ఎంత తీసుకున్నామో పక్కన పెడితే ఒక సినిమా చేశాం, ఒక సినిమా బయటకు వస్తుంది. వెంకటరెడ్డి గారి లాంటి వాళ్ళను, డ్రమ్స్ రాము ఏదో తపన మనం సాధించాలనే తపనతో చేస్తున్న వాళ్ళు అందరూ ఒక డాన్స్ మీద ఉన్నారు. మనకి పెద్ద స్టార్లు ఎవరండి, ముందు నుంచి వస్తూ ఉంటేనే కదండి స్టార్లు ఎదిగేది. డెఫినెట్ గా స్టార్లు అనే వాళ్ళు మనలోనే ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. అందరం స్టార్స్
కొంచెం దూరం ఉన్న స్టార్ వెలగడం చిన్నగా ఉంటుంది, భూమికి దగ్గర ఉన్న స్టార్ వెలుతురు ఎక్కువ ఉంటుంది, అంతే తేడా అండి. స్టార్స్ ఆర్ స్టార్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్ థ్యాంక్స్. ఒక్కసారి హాల్లో ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఈ కార్యక్రమానికి సహకరించిన వ్యక్తి కాబట్టి మనం వాళ్ళని ఆదరించాలి. శ్రీ యాప్ ఇది మన యాప్, మన ఇండియన్ యాప్, మన ఇండియన్ మనిషి సృష్టించిన ఇండియన్ యాప్. ఎనీ ప్రొడక్ట్ మనం ఈ యాప్ లో అమ్ముకోవచ్చు, వెండర్స్ గా జాయిన్ అవ్వచ్చు. ఎనీ ప్రొడక్ట్ మనందరం కూడా ఈ యాప్ లో వెండర్స్ గా జాయిన్ అయ్యి మన ప్రోడక్ట్ ఏదైనా ఉంటే కూడా అమ్ముకోవచ్చు. స్పాన్సర్ చేసినందుకు ఇప్పుడు మన హీరో తారకేశ్వరి హీరో శ్రీకరణ్ గారిని ఈ సినిమాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, ఈ కార్యక్రమం విచ్చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మూవీ మీ అందరికీ తెలిసిన విధంగానే ఒక పల్లెటూరిలో జరిగిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. నా గురించి మీకు కొత్తగా పరిచయం లేదు. అంతకుముందు హైటెక్ లో బెస్ట్ లవర్స్, హౌస్ హస్బెండ్, ఇప్పుడు తారకేశ్వరి. సో ఒక నటులుగా ఎంతో కష్టపడితే కానీ ఒక చిత్రం తీయడం జరగదు. అలాగే నా కోసం కేరళ నుంచి విచ్చేసిన జనతా చలువలి భారత పార్టీ ప్రెసిడెంట్ ఓబ్లేష్ గారిని స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను. 6 రాష్ట్రాల్లో ఈ పార్టీ రికగ్నైజ్ అయ్యింది. సో కేరళ నుంచి ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని కర్ణాటక నుంచి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అన్విక ఆడియోస్ ద్వారా ఈ ఆడియో రిలీజ్ అవుతున్నందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే దీనికి సహకరించిన మిగతా ఆన్లైన్ లో ఉన్న ప్రతి మీడియా ఛానల్ కానీ దీంట్లో నటించిన నటులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే డైరెక్టర్ నంది వెంకటరెడ్డి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ గారికి, ఇంకా దీంట్లో నటించిన హీరోయిన్, మళ్ళీ ప్రత్యేకంగా విచ్చేసిన వీళ్ళందరూ ఎవరైతే ఈ మూవీని ముందుకు పోవడానికి సహకరించిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తారకేశ్వరి, జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నంది వెంకటరెడ్డి గారికి సపోర్ట్ గా నిలిచి ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు హీరో శ్రీకరణ్ గారికి కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ సినిమాలో ఓబ్లేష్ గారు మన సినిమా టీం అభినందించడానికి ఇక్కడ దాకా వచ్చారు. వెల్కమ్ సార్, వెల్కమ్. మీ ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. రండి సార్. అందరికీ నమస్కారం. ఈ సందర్భంలో మా ఇంకో రాష్ట్రీయ సంఘటన కార్యదర్శి ఉన్నారు. వాళ్ళు ఫిలం ప్రొడ్యూసరు, యాక్టరు, వాళ్ళు అనేక అన్ని చిత్రాలలో వాళ్ళు వసూలిగా పాల్గొనేసి వీళ్ళు వసూలిగా పాల్గొని రైల్వే విజిలెంట్ యాక్సల్ ఎంప్లాయీ సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ అయ్యి అదే టైంలోనే అన్ని యాక్టింగ్ లోను కైవార తాతయ్య, సాయి కుమార్ చేత యాక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. సో ఇప్పుడు మేము ప్రస్తుతం బెంగళూరు నుండి వచ్చినాము. ఇప్పుడు జూబ్లీ హిల్స్
ఉపచున ఎన్నికలు ఉంది కాబట్టి మా పార్టీ తరఫున మన హీరో గారు శ్రీకాంత్ గారిని అభ్యర్థిగా మేము చేశాము. మేము జనతా చెలువడి భారత మేము ప్రెసిడెంట్, నేను 2 బై ఎలక్షన్లో ఎలక్షన్ నిలబెట్టి స్వతహా నేను నేషనల్ లెవెల్లో మేము ఒక పార్టీ చేయాలని, నేను బేసికలీ కర్ణాటకనే, ఆంధ్ర బార్డర్ అనంతపురం డిస్టిక్. మేము మాట్లాడేంతా చదివినంత కన్నడ, ఇవి మాట్లాడేది మదర్ తెలుగు. నేను బెంగళూరు చదివాను. నేను బేసికలీ ఎలక్ట్రికల్ ఇంజనీర్, క్లాస్ 1 కాంట్రాక్టర్, 20 సాఫ్ట్వేర్లో ఉండి HDMP టాలెక్స్ కొన్ని కంప్లీట్ చేసి ఇప్పుడు కొత్తగా ఒక రాజకీయం చేయాలనేసి ఒక ఇప్పుడుండే సమస్యల గురించి ఒక మంచి రాష్ట్రీయ పక్షం చేయాలని అందరూ సమాన మనసులు చేసి ఒక పక్షం చేసినాము. ఫస్ట్ టర్మ్ మేము మా రిజిస్ట్రేషన్ తర్వాత మన హీరో గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఉన్నారు. మీరందరూ ఎవరున్నారో ఇక్కడంతా ప్రధానం చేసేవాళ్ళుంటే దయవిట్టు మన శ్రీకాంత్ గారికి ఒక అవకాశం ఇవ్వాలని, మన ఉప ఎన్నికలకే కావాలని మేము ఇచ్చేస్తున్నాము. మంచిది ತಾವು ಕನ್ನಡ ಅರ್ಥ ಹೇಳ್ತೀನಿ. దయవిಟ್ಟು అందరూ ఓట్లు వేసి మన శ్రీకాంత్ని హీరోగా ఇంకా ఎన్నో కొన్ని మన చలనచిత్ర రంగంలో మంచిగా పెరగాలని ఆశిస్తూ మా పక్షులను కూడా మేము ఆశీర్వాదం చేస్తున్నాము. నమస్కారం. థ్యాంక్ యూ సార్, ఇంత దూరం వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. ఇంకా ఈ సినిమాలో హీరో గారి మదర్ క్యారెక్టర్ చేసినటువంటి శ్రీమణి గారిని వాళ్ళ అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రండి మేడం. వేదిక అలంకరించిన పెద్దలకి, ఇక్కడ కింద చూస్తున్నాం మీకు ముఖ్యంగా ఫస్ట్ మన మీడియా మిత్రులకి స్వాగతం అండి. సో నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అందరూ చెప్పేశారు. సో ప్రత్యేకించి అంటే కొన్ని విషయాలు తను మాట్లాడుతుంటే, ఒకటి ఏంటంటే ఒక క్యారెక్టర్ మనకి రావాలి అని అంటే ఎంత అదృష్టం ఉంటుందో, ఎంత లక్ ఉంటేనో ఒక క్యారెక్టర్ మనకి ఛాన్స్ వస్తుంది. నువ్వు చేసిన క్యారెక్టర్ గురించి ఇప్పుడు నాకు చాలా మంది, నాకు ఇప్పటికీ జెంట్స్ కానీ అదే ఫీమేల్ వీళ్ళు కానీ నాకు కనీసం రోజు ఒక 4-5 దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చాక ఏమైనా ఉంటే నాకు చెప్పండి అని చెప్పాను. మనం ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నాము అని అంటే అది మనం ఏ క్యారెక్టర్ చేసామని కదండి, ఎలా చేసామనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఒక క్యారెక్టర్ కావాలంటే అది ఎంతో రాసి పెట్టి ఉంటేనే ఒక కళాకారుడికి ఆ క్యారెక్టర్ అనేది వస్తుంది. నీకు అది వచ్చింది అని అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలి. సో ఇలాంటి నాకు క్యారెక్టర్, నాకు మదర్ క్యారెక్టర్ ఇచ్చినటువంటి వెంకటరెడ్డి గారికి, ఇక్కడ మిస్ అయినటువంటి రోజరెడ్డి గారు మెయిన్ పాత్ర ఇక్కడ వచ్చారు నాకు తెలియదు, రాలేదా? నెక్స్ట్ నెక్స్ట్ నా ఫ్రెండ్ జయ, నీకు మదర్గా వేసిన తను నా చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను తను కూడా విషెస్ చెప్తున్నాను, రాకపోయినా కూడా. తను ఒక ఆర్టిస్ట్ బాలా గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. మెయిన్ ఇక్కడ డైరెక్టర్ గారు వెంకటరెడ్డి గారు చాలా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి. మేము ఆయన ఎక్స్పీరియన్స్ చాలా చూసాము. ఆయనకి ఎండ వాన వీటితో అసలు సంబంధమే లేదండి. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ 24 hours నుంచి పనిచేయమన్నా కూడా ఆయన డైరెక్షన్ దాంట్లోనే ఆయనకి నియమితమైపోయి ఉంటారు ఆయన. సో అటువంటి పర్సన్. ఇక్కడ మా పిల్లలు శ్రీకర్ ప్లస్ షను, ఈరోజు తను కూడా మిస్ అయింది. మెయిన్ చాలా మంచి ఆర్టిస్ట్ అండి వీళ్ళిద్దరు. మా టీం అందరూ కూడా వీళ్ళిద్దరు ఇప్పుడు మేము చూసాము. సాంగ్స్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను చాలా బాగుందండి. ప్రతి స్టెప్ కూడా మీరిద్దరు చాలా హైలైట్ చేశారు. డాన్స్ మాస్టర్, నేను నాకు డాన్స్ అంటే చాలా పిచ్చి. నేను ఆయన అదే అడిగాను, మళ్ళీ ఈసారి ఏమైనా పెడితే మాకు కూడా ఒక చిన్న ఒక 2 స్టెప్స్ పెట్టండి అని చెప్పి, అది ఆయన బాగా ఇష్టం అది. సో ఇంకొకటి, చిన్న బడ్జెట్ మూవీస్ అని చిన్న చూపు ఎక్కడ చూడకండి. ఎందుకంటే ఎన్నో మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని చేసినా కూడా అక్కడ ఆగిపోయి ఎన్నో ఉన్నాయండి. రిలీజ్
కూడా నోచుకోలేటువంటి ఎన్నో మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉండిపోతే ఈ తారకేశ్వరి అనేది ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా నిజంగా కూడా అది ఇన్ని కంప్లీట్ చేసుకొని ఎన్నో సెన్సార్ అని సంథింగ్ వాటికి సంబంధించినవి అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు తెర మీదకి November 7th అది రిలీజ్ అవుతుంది అని అంటే వాళ్ళు ఎంత ఆ మూవీ టీమ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఇది ఒక్కసారి ఇంత కష్టపడి మేము ఇంత వర్క్ చేసాము. సో మా టీం అందరికి మా పిల్లలకి 24 క్రాఫ్ట్స్ వీళ్ళందరికీ కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా మూవీని సక్సెస్ చేసి ఒక మంచి పేరు తీసుకొస్తారు అని నేను తలుచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన శ్రీకాంత్ నీ ఒక్కసారి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను కూడా చాలా మంచి పాత్ర పోషించారు. ఏ ఫంక్షన్ లో కూడా ఇన్వైట్ రాలేదు. సో లాస్ట్ ఒక 2 minutes మీకోసం మాట్లాడవలసిందిగా మాట్లాడతారు అని ఏదైతే మాట్లాడు ఆడుతూ మాట్లాడు ఏం లేదు. మైక్ దగ్గర ఈ మూవీలో కామెడీ పాత్ర పోషించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. సో మీరు మూవీ చూసాక మీకు తెలుస్తుంది తన మిమ్మల్ని ఎలా నమ్మించాడో మీరు ఎంజాయ్ చేస్తారో. మీరు దీంట్లో కామెడీ ప్లేస్ అవుతుంది అది నిజ ద్వారంగా అని చెప్పదలుచున్నాను. కొంచెం ఏమనుకున్నాను, కొంచెం కోట్ చేసింది కొంచెం హెల్త్ బాగాలేదు. దాని గురించి నేను కొంచెం యాక్టివ్గా ఉండలేకపోతున్నందుకు ప్రతి ఒక్కరిని నేను కొంచెం సారీ చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం బాగా హెడ్ పెయిన్ ఉంది కాబట్టి అందరితో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను. ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి హేమంత్ గారు కానివ్వండి, దాని ఇంకా ప్రతి వాటర్ బాయ్, ప్రతి ఇప్పుడు మనకి ప్రతి వ్యక్తి కష్టపడి ఇప్పుడు సుబ్బుగా కానివ్వండి, వెహికల్ కానీ ప్రతి టెక్నీషియన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు అసిస్టెంట్ కావాలి ప్రతి వాళ్ళు కష్టపడితేనే ఈ రోజు ఇంతవరకు వచ్చిందండి మూవీ. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి మూవీని ముందుకు తీసుకొచ్చి టీంలో ఒక కాంట్రిబ్యూటర్ అందరూ కలిసి ఒక కాంట్రిబ్యూటర్ ఈ రోజు వచ్చినందుకే ఈ మూవీ ఇంతమందికి వచ్చింది. అంతేగాని నేను ఒక గొప్ప అని వాళ్ళు గొప్ప అని కాదు. ప్రతి ఆర్టిస్ట్ ప్రతి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినందుకే ఈ మూవీ అన్నది ఇక్కడ వరకు వచ్చిందని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అందుకే నాకు వీళ్ళతో మూవీలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ ఎందుకు ఇష్టమంటే ప్రతి వాళ్ళు వేరే మీదకి రావాలి. ఎందుకంటే స్వయం మార్నింగ్ 6 o'clock అంటే మాకన్నా ముందే 6 o'clock రెడీ ఉండేవాళ్ళు. సో అందరికి పని చేయాలి, మూవీ బయటకు రావాలి, రిలీజ్ కావాలి, మా అమ్మ నాన్న గొప్పగా చెప్పుకోవాలి మూవీ రిలీజ్ అయినందుకు అని చెప్పి తాపత్రమేమో నేను చేయడం కాదండి. వీళ్ళు కూడా తాపత్రమే పడితే ఈ మూవీ ముందుకు వచ్చింది. అది నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి టెక్నీషియన్ కూడా కష్టపడ్డారు. దాంతో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏం చెప్తారు కానీ దీనికి అందరూ ప్రొడ్యూసర్సే. ప్రతి ఆర్టిస్ట్ కూడా ప్రొడ్యూసర్ అవుతారు. బాలస్వామి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరి చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రొడ్యూసర్, అందరూ ప్రొడ్యూసర్, అందరూ కాంట్రిబ్యూట్ చేసినందుకే ఈ రోజు తారకేశ్వరి అన్నది రిలీజ్ కాబోతుందని మీ అందరికి తెలియజేస్తాను. మేమందరం యూనిట్ గా ముందుకు వచ్చినందుకే, మేమందరం కష్టపడి ముందుకు వచ్చినందుకే, మేమందరం మా స్వయం శక్తులా కృషి చేసి పొద్దుగా రాత్రి కష్టపడితే ఈ మూవీ ముందుకు వస్తుంది. అది తారకేశ్వరి టీం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ టీం అంతా కూడా అందరూ తలా ఒక చేసి సినిమాని దూరం తీసుకొచ్చారు కాబట్టి అందరూ చూసి వీళ్ళకి ఘన విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మూసా అలీ ఖాన్ గారిని
ఈ సినిమాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. తారకేశ్వరి ఆడియో ఫంక్షన్కు వచ్చినటువంటి పెద్దలకు, కళాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజుల్లో ఎంతో మందికి సినిమా తీయాలి, సినిమాలో నటించాలి అని చెప్పి ఆశలు ఉన్నాయి. కానీ అటువంటి ఆశలు ఆలోచిస్తూ కలలు కంటూ మనం కొంత టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు నంది వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు దర్శకులు, దేవుడు వాళ్ళకి ఇంకా 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 మంచి ధైర్యాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే అలాంటి దర్శకులు ఆరోగ్యంగా ఎల్లప్పుడూ చురుకుగా ఉంటే ఇంకా ఎంతో మంది కళాకారులు ఈ సినిమా రంగానికి పరిచయం అవుతున్నారు. ఈ రోజులో ఒక సినిమా, 2 సినిమాలు, 3 సినిమాలు చేయడం గొప్ప. మరి అటువంటిది దాదాపు 15 సినిమాలు, 16, 17, 18 సినిమాలు తీస్తున్నారంటే మరి నంది వెంకటరెడ్డి గారు చాలా గొప్ప మనిషి అని చెప్పి నేను సాగుగా తెలియజేస్తున్నాను. ఒకసారి మీరు చెప్పట్లు కొట్టాలి. ఎందుకంటే సినిమా థియేటర్ అనేది ఒక కళ. కానీ ఇటువంటి ప్రసాద్ ల్యాబ్లో మరి సినిమాను పరిచయం చేసి మళ్ళీ రిలీజ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ పెద్దలు డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. వారు కూడా తీసినటువంటి సినిమాలు చాలా పెద్ద సినిమాలు. మంచు లక్ష్మి గారితో కూడా వారు సినిమాలు తీశారు ఈ మధ్య. అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ తో తీయడం, చిన్న చిన్న యాక్టర్స్ తో తీయడం ఇవన్నీ చూస్తుంటాం. కానీ ఏ యాక్టర్లతో తీసినా కూడా సినిమా అనేది సినిమా. అది చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది పక్కగా పెట్టండి. సినిమాలో కనుక మంచి రైటింగ్ కానివ్వండి, అందులో మసాలా ఉన్నట్టయితే ఆ సినిమాలో చూడదగ్గ విషయాలు ఉంటే తప్పకుండా విజయం సాధిస్తుందని మరి మనకు తెలుస్తా ఉంది. అదే విధంగా పత్రికా విలేకరులు, వెబ్సైట్ వాళ్ళు, ఇక్కడికి వచ్చే పాత్రికేయులు, ప్రింట్ మీడియా, అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా, అదే విధంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి తారకేశ్వరి లాంటి సినిమాలు మరి మనం ఎంకరేజ్మెంట్ చేసి ఇంకా నంది వెంకటరెడ్డి గారి దర్శకులు ఉన్నటువంటి వాళ్ళకు ఇంకా మనం కూడా మనకు తోచిన సహాయం చేసి వాళ్ళకు ముందుకు తీసుకెళ్తే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయని తెలియజేస్తూ ఈ సినిమాలో నటించిన హీరో గారికి, హీరోయిన్ కు, మనందరికీ అందులో నటించిన నటులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ మీరు ఇంకా మంచి మంచి అవకాశాలు మీకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా సంగీత దర్శకులు మరి డ్రమ్స్ రాము గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, డ్రమ్స్ రాము గారు ఇందులో కొన్ని పాటలు రాశారు, అదే విధంగా పాడారు, సంగీతాన్ని కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ సంగీతం ఏదైతుందో చాలా బాగుంది. మరి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మరి నేను కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ ఆడియోని విడుదల చేసినటువంటి ఆడియో కమిటీ వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అందరి ఆశీర్వాదం ఉండాలని, ఈ సినిమా తప్పకుండా సక్సెస్ కావాలని, ఈ తారకేశ్వరి సినిమాను విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మూసా అలీఖాన్ గారిని సన్మానించవలసిందిగా సంజీవ్ మేగోడ్ గారిని, సెక్సీ స్టార్ గారిని, అలాగే వెంకటరెడ్డి గారిని ముగ్గురిని పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. చాలా మంచి మాటలు చెప్పారు సార్. అలీఖాన్ గారు ఎంతో ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ఇప్పుడు వంశీ కృష్ణ గారు, సౌత్ మీడియా. రైట్ సార్. టీం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా వేదిక అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకు, మీరు కూడా పెద్దలే, అండ్ మా మీడియా సోదరులకి పాదాభివందనాలు, కళామతకి పాదాభివందనాలు. సో ఈ రోజు ఏంటంటే ఒక మహత్తర అద్భుతమైన కార్యక్రమం సండే రోజు జరుగుతుంది. తారకేశ్వరి అనే మూవీ, తార అంటే మీకు తార ఆకాశం. సో ఆకాశం ఎత్తులో ఈ సినిమా అనేది హిట్ అవ్వాలి. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమా ప్రతి పాట అసలు మన డ్రమ్స్ రాము గారు అసలు ఏమన్నా ఏం కొట్టే డ్రమ్స్ మామూలుగా లేదు. సాంగ్స్ అసలు అదిరిపోయిన డ్రమ్స్ రాము గారు ఒకసారి రాబోటాం మనం. సో సాంగ్స్ కూడా రాస్తున్నారు, సాంగ్స్ కూడా అద్భుతం.
నెక్స్ట్ మన వెంకటరెడ్డి గారు సార్ డైరెక్టర్ గారు మీ గురించి మామూలుగా ఇప్పుడు చాలా బాగా విన్నాను సార్. మామూలుగా మీరు 16 సినిమాలు చేస్తా కళాకారులకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఎంతో సపోర్ట్ చేసి కళ అనేది ఉంది అని నిరూపించుకోవడం పైకి రావాలి సార్. నాటోడు పైకి రావాలి. సో రామ్ గారు మీరు రండి, పైకి రండి 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 పర్లేదు. సో ఇప్పుడు కూడా ఎంతో మంది కళాకారులు సార్ మీరు అందరూ కూడా ఇన్స్పిరేషన్. ఎందుకంటే కళాకారులు ముందుకు తీసుకొచ్చే ఒక వారధిలాగా సార్ మీరు. ఒక వారధి అనేది ఉండాలి. వారధి అయితే ఏది కూడా ముందుకు నడవదు. ఈ రోజు 16 సినిమాలు ఎంతో మంది కళాకారులకు అన్నం పెట్టినారు. చాలా గ్రేట్ సార్. సో మీరు మీ ఇక్కడ ఈ ఒక ఫంక్షన్ వచ్చిన నాకు ఇంకో ఇన్స్పిరేషన్ వచ్చింది సార్. సో మాది ఏంటంటే సౌమిత్ మీడియా, వంశీ టీవీ, సినీ వందల ప్రపంచం. సో నేను కూడా ఒక సినిమా కళా కుటుంబం నుంచి వచ్చాను. ఆ ప్రేమ అనేది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు నిరంతరం కూడా ఎప్పుడు కూడా ప్రేమ అనేది ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణ సార్ ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడ బెంగళూరు రియల్ ఎస్టేట్ చేసుకున్నాం, కానీ ఆయన కళ మీద ఉన్న ప్రేమతో చేస్తున్నారు ఇంకా కూడా చేస్తారు. సో ఏంటంటే కళ అనేది ఏంటంటే ఆగదు సార్. కళ అనేది ఎప్పుడు కూడా కళాకారులు మీలో ఉంది. చాలా మంది టాలెంట్ అనేది మీలో కూడా ఉంది. కళ అనేది అవకాశం వస్తుంది. కొంతమంది ఏంటంటే అవకాశం రావట్లేదు అన్న కసి మీద చేయండి, కసితో చేయండి. ఏదో రోజు మీకు అదృష్టం అనేది సినిమా రూపంలో సినిమా ఏదో ఒక అదృష్టం మీకు కళ అంటే ఎప్పుడు కూడా మీకు ఎగ్జాంపుల్ మన హీరోయిన్ మేడం ఆవిడ ఏంటంటే మదర్ ఫాదర్. సో ఎంతో సపోర్ట్ చేసామా ఉన్నాడు కదా. సో వాళ్ళు సపోర్ట్ చేశారు. పాపం ఆవిడ ప్రేమ ప్లస్ ఈ అమ్మాయికి సినిమాతో కసి అన్నమాట. చెయ్యాలి 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 నిరంతర సంకల్పం అనేది ఉంది కాబట్టి ఆమె విజన్ అనేది గట్టిది కాబట్టి తారకేశ్వరి అనే ఒక అద్భుతమైన మన అమ్మవారి సినిమాలో మన హీరోయిన్ గా చేసి సక్సెస్. నెక్స్ట్ బ్రదర్ కిరణ్. నేను ఏదో అనుకున్నాను కిరణ్ మీరు చాలా సైలెంట్ గా ఉన్నారు ఏంటో అనుకున్నా దుమ్ము లేపారన్నా. ఒక్కొక్క సాంగ్ లో చూస్తున్నాను కదా మామూలుగా లేదు. సాంగ్ ఏంటంటే అన్ని ఉన్నాయి ఇందులో. నాకు తెలిసి ఏంటంటే ఓన్లీ ఏంటంటే ఒక డివోషనల్ మూవీ ఓన్లీ అనే కాకుండా కుటుంబ సమేతంగా వైఫ్ హస్బెండ్ పిల్లలు అందరూ కలిపి కుటుంబ సమేతంగా చూడవలసిందిగా చిన్న. ప్రతి సాంగ్ చూసాం ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది. ప్రతి సాంగ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ జోన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఈ సాంగ్స్ చూస్తారు. ఒక అమ్మవారి సాంగ్ చూస్తే పోనవారు ఒకసారి మన పాత అమ్మవారు గుర్తు వచ్చింది. మనం చూస్తే సాంగ్స్ డ్రమ్స్ మ్యూజిక్ సాంగ్ రాసి డ్రమ్స్ అంటే సాంగ్ ఉండేది రాసావు కదా. అసలు మళ్ళీ ఒకసారి అమ్మవారు చూపిస్తావు థియేటర్లో. నెక్స్ట్ అమ్మవారు యాక్టివ్గా చేసిన మేడం చెప్పారు అనుకున్నారు. సో ఆవిడ కూడా బాగా చేసింది. సో ఆ సాంగ్ లో ఒకసారి పూర్ణకాలు రావాలి. ఎందుకంటే సౌండ్స్ ఎక్కడ ఉందంటే దేవుడి సౌండ్ కి ఇంకా కూడా అదిరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మన అన్నగారు. సో ప్రతి ఒక్కరిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తా. ఎనీ టైం ఒక మిత్రుడు నేను మీడియాలో ఉన్నా కూడా నేను కళాకారుల కుటుంబం నుంచి వచ్చాను. సో ఎప్పుడు కూడా అన్నగారు ఎప్పుడు వచ్చినా కూడా వెల్కమ్ అంటూ సూపర్ గా చేసి అందరికి ఒకసారి చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఎప్పుడు కూడా మైండ్ లో పెట్టుకోవద్దు. సినిమా అనేది ముఖ్యం. ఏంటంటే ఆయన చిన్న పెద్ద ఏమైనా కూడా అన్నగారు ఈరోజు అన్నగారు బాగున్నారంటే నమస్తే బ్రదర్ అంటారు తప్ప ఎప్పుడు కూడా నవ్వుతూ హ్యాపీగా ఎంకరేజ్ చేసి అన్నగారు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు సంస్థను పెట్టారు. అది కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. నిజంగా చెప్తున్నాను సార్. ఈ రోజు మాత్రం ఆడియో ఫంక్షన్ జరగాలని కారణం 99% మా సార్ సపోర్ట్ వల్లే. ఆయన స్పాన్సర్ చేయబట్టి ఆయన నిలబడబట్టి ఆయన నిలబడబట్టి ఈరోజు ఆడియో ఫంక్షన్ చేస్తున్నాను. సో అన్ని సినిమాలు కూడా సపోర్ట్ చేస్తానే ముందు ఉంటారు. సో ఈ సినిమా మేడం కూడా బాగా సీనియర్ ఆర్టిస్ట్. ఇప్పుడు కూడా అన్ని కూడా యూట్యూబ్ మన సినిమాల్లోను ఫేస్బుక్ లోను విపరీతంగా వస్తుంటాయి. సో అది కూడా చాలా బాగుంది మేడం. సో ఈ సినిమా ఇంకా మన నటించిన మన మిత్రులు అందరూ కూడా కళా కుటుంబం అనేది కళా కుటుంబం అనేది జరగాలని ఎప్పుడు కూడా ముందుకు వెళ్తుంది. సో ఏంటంటే తారకేశ్వరి అనే మూవీ అనేది మీడియా మిత్రులు మా సోదరులు నేను కూడా మీడియాలో ఉన్నాను కాబట్టి ప్రతి మూవీని మనమంతా ఎంత కృషి చేయాలో చేసి సపోర్ట్ చేస్తే సార్ ఇక్కడ అన్నారు వారం ముందు చేయండి వెళ్ళిపోయినట్టున్నారు సార్ యాక్టర్. సో వారం ముందు నుంచి బ్లాస్ట్ చేయండి. సో కంపల్సరీ మీడియా పరంగా వారు మందు కూడా ఏంటంటే ఒక మీడియా అనేది ఏంటంటే మనకు మీడియేటర్ అనమాట. అక్కడ మీడియేటర్ ఏంటంటే మనం తెలియజేయాలి. ఎన్నో సినిమాలు వస్తున్నాయి పబ్లిక్ తెలియ మిస్ అవుతున్నారు. పబ్లిక్ ఏం వస్తుంది ఏం రావట్లేదు అనేది మీ బ్లెస్సింగ్స్ కావాలని అందరికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మూవీ రాబోతుంది మేఘన. సో దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయాలని. థ్యాంక్ యూ. ఇంకొకటి వెంకట్ నంది సార్ గురించి చెప్పాలంటే ఆయన ఒక శిల్పి. ఒక రాయిని చెక్కి దేవుడిని చేయాలన్నా ఒక యుద్ధం ఒక మహాత్ముని చేయాలన్నా అది ఒక శిల్పికే సాధ్యమవుతుంది.
అలాగే వెంకటనంది గారు కూడా ఒక్కొక్క ఆర్టిస్ట్ని రూపుదిద్ది మంచిగా ఈ స్టేజ్ మీద మేము ఉన్నామంటే దానికి కారణం వెంకటనంది సార్. అండ్ ఈ ఆఫర్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుష్మా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన బెంగళూరు నుంచి వచ్చినటువంటి వెంకటరెడ్డి గారికి చిరు సత్కారం. రండి సార్. అలీఖాన్ గారు రండి సార్. మిత్రులు కళాభిమాని, కళని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. బెంగళూరు నుంచి కేవలం ఈ ఈవెంట్ కోసం వచ్చారు ఆయన. సరే రండి. అన్నా స్టీల్స్, అన్నా స్టీల్స్, కళాకారులను అభినందిస్తారు, అభిమానిస్తారు, కళలను సపోర్ట్ చేస్తారు. సినిమా అంటే పిచ్చి వెంకటరెడ్డి గారికి. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, మీ వంతు సహకరించి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు ఇంకా నంది వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. ఈ సినిమా కర్త కర్మ క్రియ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు నంది వెంకటరెడ్డి, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ని. ఈ సినిమాను నవంబర్ 7న రిలీజ్ చేస్తున్నాను. దయచేసి అందరూ థియేటర్కి వచ్చి చూడవలసింది కోరుతున్నాను. అమ్మవారి ఆశీస్సులు మరిన్ని కావాలి మీకు. కనక వర్షం కురవాలి. ప్రొడ్యూసర్ గా మరెన్నో సినిమాలు తీయాలి. ఇంతమందిని చేరదీస్తున్నందుకు కృతజ్ఞతలన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నంది వెంకటరెడ్డి గారికి టీం అందరూ కూడా చిరు సత్కారం చేయాలనుకుంటున్నారు. మీరు ఇక్కడ ఫోటో కార్యక్రమం పూర్తి చేసుకొని వస్తే మీరు చేరదీసినటువంటి నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కూడా మీకు చాలా సన్మానం చేయాలని కోరుకుంటున్నారు. రైట్ సార్. మరి ఇంతమందిని మీరు చేరదీస్తున్నప్పుడు ఇప్పటి వరకు ఓపిక ఉన్న మీడియా మిత్రులకి కృతజ్ఞతలన్నా. మన సినిమాలకు సపోర్ట్ చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు అంటే మీకు మరింత ప్రీతి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నిక ఆడియో ఈ సినిమాకి తీసుకున్నారు. సంజు గారికి సన్మానం చేయవలసిందిగా టీం అది వేరు ఈ టీం అంతా కూడా అన్నిక ఆడియోస్ కి చిరు సత్కారం. టీం ఎవరైనా ఉంటే అందరూ రావాలి, పార్టిసిపేట్ చేయాలి. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు. అందరూ చేసినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. నవంబర్ 7న థియేటర్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో దూరం నుంచి ఆదివారం పూట మా కోసం ఈ 4 గంటలు కేటాయించినందుకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. 3G యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మన ఇండియన్ యాప్. వెండర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా అమ్ముతుంటారు కదా, వద్దాం బయట తీసుకుందాం పడేద్దాం. కొంటారా అట్లా బైక్లు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా ఇంకే